ఎంపురాన్ ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎరిపప్ప ఫిల్మ్, అట్లాని మళ్ళీ ఏదో లైట్ ఫిల్మ్ కూడా కాదు, చాలా స్ట్రాటజిక్ పొలిటికల్ ప్రాపగెండా ఫిల్మ్ కూడా. మనకు తెలుసు పృథ్వీరాజ్ సుకుమార్ అని ఒక గ్రేట్ టాలెంట్, గ్రేట్ యాక్టర్ ఇవేం కాదు, అండ్ ఆల్సో వెరీ వెరీ మీడియోకర్ బేసిక్ డైరెక్టర్. ఇది ఒక ప్యూర్ పొలిటికల్ ప్రాపగెండా అన్నమాట. కేరళ పాలిటిక్స్ లో లిటరలీ పార్టీల పేరు తీసుకోకుండా తీసుకున్నట్టే ఆ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు మనకు పృథ్వీరాజ్ సుకుమార్. లైక్ లిటరలీ అక్కడ ఏవైతే మేజర్ పార్టీలు ఉన్నాయో, ఏదైతే ఇప్పుడు కొత్త పార్టీ అక్కడ ఎమర్జ్ కావడం చూస్తుందో, లిటరల్ గా సైడ్లు తీసుకొని మొత్తం ఇంకా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటి అని ఆల్మోస్ట్ ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ లాగా బిహేవ్ చేసిండు పృథ్వీరాజ్ సుకుమార్ అనేది ఈ సినిమాలో. కానీ ఈ సినిమాలో ఏదైతే ఐడియా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసిండో పృథ్వీరాజ్ సుకుమార్ అది చాలా సిల్లీ అనిపించింది నాకైతే. ఎందుకంటే కేరళ అనేది ఒక 2014 కి ముందు చాలా పీస్ఫుల్ స్టేట్, ఇప్పుడే ర్యాండమ్ గా వచ్చి గొడవలు వచ్చేస్తున్నాయి అన్నది పచ్చాబద్ధం. అండ్ కేరళ అనేది పొలిటికలీ చాలా చాలా వైలెంట్ స్టేట్. మీరు ఒకసారి క్రైమ్ స్టాటిస్టిక్స్ తీసుకోండి. కేరళ హ్యాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొలిటికల్ కిల్లింగ్స్ అండ్ పొలిటికల్ వైలెన్స్. అంటే రాజకీయ హత్యలు, రాజకీయ గొడవలు అనేవి కేరళ పాలిటిక్స్ లో డే 1 నుంచి ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని చాలా కన్వీనియంట్ గా పృథ్వీరాజ్ సుకుమార్ ఈ సినిమాలో ఇగ్నోర్ చేసేస్తాడు. ఏదో కొత్తగా వైలెన్స్ వచ్చింది స్టేట్లకి అని మాట్లాడుతా ఉన్నారు. బట్ ఇక్కడ కామెడీ ఏంటంటే ఈ ఎంపురాన్ లో ఎవరినైతే క్రిటిసైజ్ చేస్తున్నారో మోహన్ లాల్ ఆ ఐడియాలజీకి లేకపోతే ఆ గ్రూప్ కి సంబంధించిన వ్యక్తి. సో ఇట్స్ లైక్ ఎవరిక్కడ ఫూల్స్, వీళ్ళందరూ ఏదో పెద్ద రాజకీయం గురించి మాట్లాడుతున్నారు, జనాల మంచి కోసం మాట్లాడుతున్నారు అనేది మూర్ఖత్వం. ఒకవేళ అది నమ్మితే మనం మూర్ఖులమవుతాం. వీళ్ళందరూ బేసికలీ రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెయింటైనింగ్ దేర్ లెగసీ, దేర్ వెల్త్, అండ్ వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులే ఆ పొజిషన్లలో ఉండాలని కోరుకొని ప్రయత్నించే వ్యక్తులు. సో నెపటిజం ని ప్రేరేపిస్తూ ఉంటారు. అండ్ లిటరలీ లూసిఫర్ లో నాకు నచ్చని విషయం అండ్ ఎంపురాన్ లో కూడా నచ్చని విషయం ఏంటంటే సీఎం కొడుకే సీఎం కావాలి, లేకపోతే బిడ్డ కావాలి, పార్టీ నాయకులు అనేటోళ్ళు వీళ్ళే కావాలి. ఎవరు చెప్పిర్రు? అదే ఐడియాని సిమెంట్ చేస్తా ఉంటారు. లైక్ వై, హూ సేస్? ఇండియా ఈ రోజు ఇంత వెనుకబడి ఉండడానికి కారణం, ప్రోగ్రెస్ చేయకపోవడానికి కారణం మన కులము, మన ఫ్యూడల్ వ్యవస్థ, మన వారసత్వ పరంపరనే. అది రాజకీయాల్లో అయినా సరే, ఇంపార్టెంట్ ఇండస్ట్రీల్లో అయినా సరే, ఇంక్లూడింగ్ సినిమా. లైక్ ఈ వారసుల వల్లనే ప్రాబ్లం అంతా. అండ్ ఎంపురాన్ లో అయితే అసలు మోతాదుకు దాటేసింది అనుకోండి. అండ్ కామెడీ ఏంటంటే లిటరలీ ఎండింగ్ వచ్చేసరికి కూడా మళ్ళీ నెపోటిజమే. లైక్ రియల్ లైఫ్ నెపోటిజం సినిమాలకు వస్తుంది. దట్ ఈస్ ద జోక్ హియర్. సో ఈ డబ్బున్నోళ్ళు లేకపోతే పవర్ఫుల్ పీపుల్ వచ్చి మేము ఏదో జనాలకి మంచి చేస్తాము ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని రాజకీయ పార్టీలు ఒకటే, వీళ్ళందరూ ఒకటే, జస్ట్ ఎటు గాలుంటే అటు తిరుగుతూ ఉంటారు అంతే. సో ఎవడు మన కోసం పని చేయడు, మనమే మన కోసం పని చేసుకోవాలి.